శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై సీతారాం. విశాఖ వాసులందరికీ కూడా ఒక శుభవార్త అండి. ఎప్పుడు కని విని ఎరుగనిది ఒక విషయం విశాఖపట్నంలో జరుగుతుంది. అది మన భద్రాచలం ఉత్సవ విగ్రహాలు విశాఖపట్నం వస్తున్నాయి. భద్రాచలం దేవస్థానం నుంచి రథం ఆల్మోస్ట్ అందరూ మెయిన్ పంతులు గారు అందరూ కూడా విశాఖకు విచ్చేసి రాముడు కూడా సీతమ్మ వారిని ఇక్కడ తీసుకొని వస్తున్నారు. ఈరోజు శోభాయాత్ర జరుగుతుంది. విశాఖపట్నంలో 1500 మంది పాల్గొంటున్న ఈ శోభాయాత్రలో విశాఖవాసులు అందరూ వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఐ థింక్ ఐ కెన్ సే ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ విశాఖపట్నం. భద్రాచలం ఉత్సవ విగ్రహాలు విశాఖపట్నం వచ్చి రేపు మార్నింగ్ 9 గంటలకి గాదరాజు ప్యాలెస్లో కళ్యాణం జరగబోతుంది. 9 నుంచి 12:30 వరకు కళ్యాణం జరుగుతుంది. విశాఖవాసులు అందరూ వచ్చి ఈ కమనీయ కళ్యాణాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాము. సాయంత్రం ముంజల సేవ జరుగుతుంది. దట్ ఈస్ ఓపెన్ టు ఆల్ పబ్లిక్. దయచేసి రేపు కళ్యాణాన్ని వీక్షించండి. సాయంత్రం ముంజల సేవలో పాల్గొనండి. భద్రాచలం నుంచి శ్రీరాముడు సీతమ్మ వారితో విశాఖపట్నం వెయిట్ చేస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద వైజాగేట్స్ టు కమ్ అండ్ టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ శ్రీ సీతారామ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్ జై సీతారాం. నా పేరు వంశీధర్ అండి. నేను స్టేట్ ప్రెసిడెంట్ వివైశ్య. వైజాగ్ వాసులకి ఈరోజు రేపు చాలా మంచి రోజులండి. ఎందుకంటే మనం భద్రాచలం నుండి రాముల వారు సీతమ్మదేవి వైజాగ్ వస్తున్నారు. వారి పరిణయం ఇక్కడ వైజాగ్ రేపు గాదిరాజు ప్యాలెస్లోని మేము నిర్వహిస్తున్నాం. దాని నిమిత్తం ఈరోజు ఈవినింగ్ శోభాయాత్ర చేస్తున్నాం. మొత్తం 1500 మందితో ఈ శోభాయాత్ర చేస్తున్నాం. రేపు మార్నింగ్ కళ్యాణం, సాయంత్రం ఉంజాల సేవ, ప్రసాద వితరణ మొత్తం అన్నీ ఉంటాయండి. అందరూ వైజాగ్ వాసులకు అందరికీ మేము కోరుకుంటున్నాం ఏంటంటే ఈ శోభాయాత్రలో వచ్చి పార్టిసిపేట్ చేసి జయప్రదం చేయాల్సిన కోరుతున్నాం. రేపు కళ్యాణంకి వచ్చి కళ్యాణం చూసి సీతారాముల ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ.
శ్రీరామ్ జై సీతారాం శ్రీ రామభక్త హనుమాన్ కి జై. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విశాఖపట్నం బీచ్ రోడ్లోని శ్రీ సీతారామస్వామి శోభాయాత్ర జరుగుతున్నది. అందరూ తప్పక విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే రేపు గాదిరాజు ప్యాలెస్లోని ఉదయం కళ్యాణం, సాయంత్రం ఊంజల సేవ. అందరూ వచ్చి ఆ భద్రాద్రి రాముడి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ శోభాయాత్ర గురించి మా వాళ్ళు సాధించి ఈరోజు దీన్ని కష్టపడి చేశారు. కావున మీరందరూ ఈ శోభాయాత్రలో పాల్గొని జయప్రదం చేయించమని కోరుతున్నాం. అట్లాగే రేపు కళ్యాణం, గుంజల సేవ, తీర్థ ప్రసాదాలకి అందరూ గాదిరాజు ప్యాలెస్కి వచ్చి ఆశీర్వచనాలు తీసుకొని మా ఈ దిగ్విజయాన్ని చేయమని కోరుతున్నాం. రామాద్రి నుంచి ఇక్కడికి రావడం అంత సులభం కాదు. రాముడిని విశాఖపట్నం వాస్తవ్యులు తెప్పించారు. చాలా కష్టపడ్డారు మా వాళ్ళు. దాని గురించి మీ అందరూ కూడా దీనికి సహాయం చేసి తోడ్పడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుతున్నాం.